హ్మ్. భగవద్ ఆరాధన. మనం ఒక మంత్రాన్ని ఆరాధించేటువంటప్పుడు, హ్మ్. లేదంటే ఒక ఆరాధన చేసేటప్పుడు, హ్మ్. ఎదురుగుండా కూర్చున్న జనాలు ఎంతమంది అనేటువంటి ఆలోచనలో ఉంటే, హ్మ్. మనకు మంత్రం సిద్ధింపబడదు. మంత్రం సిద్ధింపబడటం కోసం చలికాలంలో హ్మ్. ఇక్కడి వరకు చల్లటి నీళ్ళలో ఉండి జపం చేయాలి. నేను రిషికేశ్‌లో మీరు ఎప్పుడైనా ఒక్కసారి వీలుంటే రిషికేశ్ వెళ్ళండి. 360 రోజులు అక్కడ వేలు పెడితే గడగడేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అంత చల్లగా ఉంటాయి నీళ్ళు. అటువంటి నీళ్ళల్లో పీకల వరకు అంటే ఇక్కడి వరకు హ్మ్. మునిగి కూర్చొని జపం చేయాలమ్మ. అంటే ఏంటంటే అన్నిట్లని కూడా మన శరీరాన్ని వదిలేసేయాలి. హ్మ్. ఇంద్రియాలకి అతీతంగా. ఇది ముట్టుకుంటే కాలుతుంది, ఇది చలేస్తుంది, దుప్పటి కప్పుకోవాలనేటువంటి వదిలేసేసి, ఈ జీవితం అనేటువంటిది భగవంతుడి యొక్క నామస్మరణతో ముడిపడి ఉన్నది. జీవితం అంతా అక్కర్లా కొన్ని హ్మ్. రోజులు హ్మ్. ఉన్నది అనేటువంటి విషయంలో వదిలేసినట్టయితే పంచభూతాత్మక శక్తి మనల్ని ఏమి చేయదు. మనల్ని వదిలేస్తుంది అది. అగ్నిహోత్రంలో ఉంటే కాలదు, హ్మ్. వర్షంలో ఉంటే తడవము, చలిలో ఉంటే చలి వేయదు, ఎండలో ఉంటే ఎండ తగలదు. ఇవి ఆత్మతత్వాలు అంటారు ఇవన్నీ కూడా. అంటే హ్మ్. ఆత్మన్నిత్యామంత్రయత దాన్ని స్తుతిస్తూ వెళ్ళాలి మనం. హ్మ్. మీరు అడిగినట్టుగానే కొంతమంది మీరేమన్నా ఒంటికి రాసుకుంటారా, ఆ! పూసుకుంటారా అని అడిగారు. నేనన్నా వాళ్ళతోటి, నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళండి. నేను హ్మ్. ఏ రోజైతే హోమం చేస్తామని అంటానో, ముందు హ్మ్. రోజు మీ ఇంటికి తీసుకువెళ్ళండి. హ్మ్. మీ ఇంట్లో పడుకుంటాను, మీరే నీళ్ళివ్వండి, స్నానం చేస్తాను, మీరే బట్టలు తీసుకొచ్చివ్వండి, అవే కట్టుకుంటాను. మీరు దగ్గరుండి నన్ను తీసుకెళ్ళండి. నేను హ్మ్. లోపలికి దిగుతా. దిగిన తర్వాత అందులో 20 నిమిషాలు ఉంటానా, 40 నిమిషాలు ఉంటానా ఓకే. పైకి వచ్చిన తర్వాత నేను నాస్తికత్వాన్ని ఈ క్షణంతో వదిలేస్తున్నాను, నాస్తికత్వం తీసుకుంటాను, భగవంతుడు ఉన్నాడు అని చెప్పి సభాముఖంగా నమస్కారం చేస్తారా అని అడిగా. హ్మ్. ఆ విషయాన్ని వదిలి పక్కన పెట్టేశారు ఇంకా దాంట్లో. ఎందువల్లనంటే భగవంతుడు ఉన్నాడు, శక్తి ఉన్నది అని వాళ్ళకి కూడా తెలుసు. హ్మ్. కానీ వాళ్ళకంటూ ఒక నేమ్, ఫేమ్ రావాలంటే ఏదో ఒకటి పట్టుకోవాలి. ఆ పట్టుకునేదేంటి? దేవుడు ఉన్నాడు, మంత్రం ఉంది, శక్తి ఉంది అంటే చిన్నగా వస్తుంది నేమ్ ఫ్రేమ్. హ్మ్. దేవుడు లేదు, మంత్రం లేదు, తంత్రం లేదు, దయ్యం లేదు, భూతం లేదు, అంతా బూటకమన్నారనుకోండి 2 రోజుల్లో ఫేమస్ అవుతారు. అవునండి. అది దృష్టిలో ఉంచుకొని హ్మ్. ఇటువంటి విషయాలను కూడా వాళ్ళు తీసుకొని వస్తుంటారు. దాన్ని ఛాలెంజ్‌గా చేస్తే ఎవరు దాన్ని ముందుకు తీసుకొని ఛాలెంజ్ తీసుకొని ముందుకు రాలేరు. హ్మ్. ఇది ఎక్కడా కూడా మన ఒంటికి శరీరానికి ఏదో పూసుకోవడం ఏమి ఉండదమ్మా. హ్మ్. అగ్నిముఖా వై దేవాశ్చందోభిరిమాన్ లోకాననపజయ్యమభ్యజయన్ను వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాతు. అంటే హ్మ్. ఆ చేసేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేసుకొని హ్మ్. అగ్నిహోత్రంలో దిగి ఓకే. జ్వాల వెలిగించిన తర్వాత హ్మ్. అది ప్రజ్వలిస్తూ ఉంటుంది. ఇలా కూర్చుంటే అంత ఎత్తు చాలా హ్మ్. జ్వాలలు బాగా వస్తూ ఉంటాయి. ఓకే. అందులో ఇంకా ఎండుగడ్డి కూడా వేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. ఆహా! మామూలుగానే మంట వస్తూ ఉంటుంది. అవును. ఆ ఎండుగడ్డి వేస్తే ఇంకా వేడి కూడా ఎక్కువ వస్తుంటుంది. ఆ వస్తుంది. ఎండుగడ్డి కూడా వేసేసి ఆ సమిధలు పెట్టి లోపల కూర్చున్నప్పుడు హ్మ్. నేనక్కడ లోపల ఉన్నప్పుడు నన్ను మీరు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, వీళ్ళు చూస్తున్నారా అనేటువంటి దాని మీద గనక దృష్టి పెట్టాము అనంటే హ్మ్. అందులో నుంచి బయటికి రాలేమమ్మ. అగ్నిహోత్రుడు. హ్మ్. అగ్నిహోత్రుడు అంటే ఎవరండి? హ్మ్. పైలోకానికి మనకు పోస్ట్ మ్యాన్. ఓకే. అంటే అగ్నికి మనం ఇచ్చేటువంటి ఆహుతులన్నీ కూడా హ్మ్. ఏ దేవతకైతే మనం చేస్తుంటామో ఆ దేవతకి ఆవిర్భాగాన్ని అందించేటుంటాడు అగ్నిహోత్రుడు. ఓకే. ఆయనకి మన మీద ఎందుకు కోపం ఉంటుంది? హ్మ్. అలా అని చెప్పి దేవతల మీద కూడా ప్రేమ ఉండదు. నిస్వార్థపరుడు. అన్నిట్లోనే నిస్సంకోచంగా దహించి వేసేస్తాడు. హ్మ్. సమస్య లేదు. కానీ అక్కడ మనం ఉన్నటువంటి విధానం ఆంజనేయ స్వామి వారి తోకకి నిప్పంటించినప్పుడు మొదట్లో చాలా బాగా మండినప్పటికీ కూడా సీతా అమ్మవారు ఎప్పుడైతే అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుందో వెంటనే ఆంజనేయ స్వామి వారి తోకకు అంటుకున్నటువంటి మంటలన్నీ కూడా పిల్లగాలుగా అయిపోయినాయి. అది ఎలా అయితే ఉన్నదో అదే రకంగా మనం అక్కడ కూర్చొని చేసేటువంటి విధానంలో మనుషులు జనాలు చూస్తున్నారా, ఎవరు చూస్తున్నారా అనేటువంటి దానికన్నా హ్మ్. అగ్నిహోత్రం లోపల నేను ఎక్కడున్నాను, అగ్నిహోత్రుడు ఎదురుకుండా ఉన్నాను. నా ఎదురుకుండా అగ్నిహోత్రుడు ఉన్నాడు. హ్మ్. అగ్నయే నమః హుతవహాయ నమః హుతాశనే నమః కృష్ణవర్త్మనే నమః దేవముఖాయ నమః సప్తజిహ్వాయ నమః విశ్వానరాయ నమః జాతవేదసే నమః అనుకుంటూ 8 నామాలతో అగ్నిహోత్రుని మనం ఆవాహన చేసి అక్కడ కూర్చున్నప్పుడు హ్మ్. మనం చేసేటువంటి మంత్రం అగ్నయే స్వాహ, హ్మ్. అంబాయై స్వాహ, దులాయై స్వాహ, అగ్రయంతియై స్వాహ, మేధయంతియై స్వాహ. ఏ స్వాహాకారం మనం చేస్తున్నాం, ఏ ఆహుతులు వేస్తున్నాం ఆ ఆహుతుల్ని హ్మ్. ఆ అగ్నిహోత్రుడు సర్వేశ్వరుడైనటువంటి ఈశ్వరుడికి ఏ ఏ దేవతకైతే మనం అర్పిస్తున్నామో ఆయనకి అర్పిస్తున్నాడా లేదా అంతవరకే మన ధ్యాస ఉండాలి. అందుకని కొన్ని ఆహుతులు వేసినప్పుడు మంట ఒక్కసారిగా పైకి ఎదుగుతూ ఉంటుంది. హ్మ్. కొన్ని ఆహుతులు వేసినప్పుడు మంట రాదండి. అంటే మన లోపల ఉండేటువంటి జిజ్ఞాస జనాల మీద కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఉన్నట్లయితే కనుక ఆయన ఆహుతి పంపించాడు పైకి.
హుహు. అక్కడే వదిలేస్తాడు. అందుకనే పొగ విపరీతంగా వస్తుంటుంది. కొన్ని కొన్ని హోమాలు చేస్తూ ఉంటే. అవునండి. మంట రాదు. అంటే ఏంటంటే నువ్వు చేసినట్టు హోమం నీకు ఫలించలేదు. ఓకే. కొన్ని కొన్ని అక్కడ కూర్చొని చేస్తున్నప్పుడు లోపలే కూర్చుంటాం. మంట హ్మ్. అనేటిది పైకెళ్తూ ఉంటే ఆ స్వాహాకారం వెంటనే ఆ ద్రవ్యాన్ని ఈశ్వరుడు హ్మ్. తీసేసుకుంటున్నాడు ఆహుతిని ఓకే. అనేటువంటి విధానం అక్కడ మనకు కనిపిస్తుంది. ఆ విధానంలో మనం కేవలము కూడా ఆ మంత్రారాధనతో మంత్రం మీద ఉండేటువంటి శక్తి దాన్ని సాధించేటువంటిప్పుడు చేసినటువంటి ఏదైతే గనక మంత్ర విధానం అయితే మంత్ర విధానం మనం జపం చేసుకునేటప్పుడు తీసుకునే దీక్ష, హ్మ్. ఆ దీక్షా విధానము, అక్కడ కూర్చున్న మంత్రశక్తి, మన దృష్టి, హ్మ్. ఆ మూడుల్ని అనుసరించి అక్కడ కూర్చుంటాం కాబట్టి కనీసం మాత్రం వేడి అనేటువంటిది కూడా మనకు తగలదమ్మా. హ్మ్. ఆ కూర్చుంటే నిలబడినా అంతే తెత్తు మంటలు. ఆ అవును. మంటల్లోనూ మళ్ళీ ఒంగుని కింద కూడా కొన్ని కొన్ని మేము హ్మ్. చేసి లేస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా కట్టుకున్నటువంటి వస్త్రం కూడా కొంచెం చిన్న దారం కూడా అంటుకోదమ్మా. అది ఓకే. యోగం కేవలం. హ్మ్. సర్వకాల సర్వావస్థలందు సాధ్యపడుతుందా? ఆ! దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలుంటాయి. ఆ సమయాలలో చేసినప్పుడు అది భగవంతుడు తీసుకుంటాడు. పబ్లిక్ కోసము జనాలు చూడాలన్నటువంటి చేస్తే మన శరీరం తగలబడుతుంది ఖచ్చితంగా. అందులో సందేహమే లేదు. జనాలు చూసేటువంటి దానికి కాకుండా హ్మ్. మనం చేసేటువంటిది భగవదారాధనగా చేస్తున్నప్పుడు జనాలు చూస్తాం అది వేరు. ఆ! దానికి ఎలాంటి దోషం ఉండదు గనక మనం ఆరాంసే అక్కడ కూర్చొని 20 నిమిషాలు, 30 నిమిషాలు, 40 నిమిషాలు అందులో కూర్చొని హోమం చేసుకొని బయటికొస్తామమ్మా. హ్మ్. అది కేవలము కూడా మంత్రశక్తిని మనం ఏ రకంగా హ్మ్. దీక్షతోటి సిద్ధింప చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొనే ఉంటుంది. హుహు. ఇప్పుడు వాయుస్తంభన హ్మ్. నెక్స్ట్ నేను చేసేటువంటిదది. ఓకే. వరుణ స్తంభన కూడా చేస్తానమ్మా. 27 నిమిషాలు హ్మ్. వచ్చేటువంటి వర్షాన్ని కూడా మనం ఆపేయవచ్చు. ఓకే. వర్షం రావట్లేదు. దాన్ని కొన్ని శతానువాకాలు, వర్ణానువాకాలతోటి పారాయణ చేస్తూ 27 నిమిషాలు వర్షాన్ని కూడా మనం అక్కడ హ్మ్. అయితే ఇది ప్రయోగాల కోసము, ప్రదర్శనల కోసము చేయకూడదమ్మా. ఓకే. ప్రయోగం కోసం, ప్రదర్శన కోసం చేస్తే 1, 2 సార్లు వస్తాయి. మూడోసారి మనకు ఆ మంత్రం పోతుందింకా. ఓహ్! నిజంగా అక్కడ కరువు, కాటకాలు లాంటివి ఉన్నాయి, అక్కడ వర్షం అవసరము అన్నప్పుడు మనం చేయటం వేరు. అంతేకాని అంటే మీరు వర్షం తెప్పిస్తారు కదండీ! మంత్ర ప్రయోగం చేయండి అంటే, ఆహా! ఇప్పుడు నేను గనక మంత్రాన్ని ఉపయోగించి గనక వర్షం తెప్పించినట్టయితే గనక నాకు హ్మ్. వీళ్ళందరూ భక్తులుగా అయిపోతారు. నేను గొప్పవాడిని అవుతాననుకుంటే 2 సార్లు వస్తుంది. మూడోసారి ఈ శక్తి మొత్తం వెళ్ళిపోయి శక్తిహీనుడైపోతాడమ్మా. హ్మ్. ఏదైనా అంతే. ఓకే. కాబట్టి మనం సాధించుకోవటము హ్మ్. ఎంత గొప్ప విషయమో, దాన్ని కాపాడుకోవడం కూడా అంతే గొప్ప విషయం. ఆ! కాపాడుకోలేకపోతే జీవితం పోతుంది. హ్మ్. సాధించుకోలేకపోతే జీవితమే ఉండదు. నిజమే అండి. మంత్రాన్ని సాధించుకోవాలి. సాధించుకున్న దాన్ని కాపాడుకోవాలి. ఎలా అంటే మనకిప్పుడు మంచి పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. చెడ్డ హ్మ్. పేరు తెచ్చుకోవాలంటే ఒసేయ్ ట్రా అంటే చాలు అయిపాయే. ఒక్కటి కొడుతుంది. దెబ్బకి వైరల్ అవుతాం. ఆ! చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే కష్టపడక్కర్లా. మంచి పేరు తెచ్చుకోవటం అసలు మంచి పేరు తెచ్చుకోవద్దంట నేనైతే. హ్మ్. నీ పేరు ఎవరికీ తెలియద్దు. మంచి పేరు తెచ్చుకోవద్దు. నువ్వు మంచి పేరు తెచ్చుకున్నావు అనంటే అనుక్షణం దాన్ని నువ్వు కాపాడుకుంటూ రావాలి. దాన్ని కాపాడుకుంటూ నువ్వు రావాలంటే నీ వ్యక్తిగత జీవితాల్ని వదిలేయాలి. ఆహా! నేనేమన్నా నా వ్యక్తిగత జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను ఎవరో చూస్తారో నాకు అవసరం లేదు. హ్మ్. నా భార్యతో నేను సినిమాకెళ్తా. నా ఇష్టం అది. హ్మ్. అవును. సో, కేవలం కూడా నేను పంచె కట్టుకుంటేనే గురుగారంటారు, ప్యాంట్ ఏసుకుంటే గురుగారనంటే మంచిది. నీ తత్వం అలా ఉంది. నీ తత్వానికి తగ్గట్టుగా నేనెందుకు ఎలా ఉండాలి? అంతే. నా తత్వానికి విరుద్ధంగా నేను ఉండలేను. హ్మ్. మన నా కుటుంబంతో నేను ఎలా ఉండాలో అలా ఉంటా. వైదికంతో ఎలా ఉండాలో అలా ఉంటా. ఆ రెంట్లని భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సమపాల దృష్టితో నేను చూసుకుంటూ రాగలుగుతున్నాను కనుక హ్మ్. చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎలాంటి స్వార్థము అనేటువంటిది అక్కడ ఉండదు గనక ఖచ్చితంగా నాతో ఆ అగ్నిహోత్రుడికి నాకు ఉండేటువంటి స్నేహం కావచ్చు, ఈశ్వరుడితో ఉండేటువంటి సాన్నిహిత్యం కావచ్చు, అలా చేసేటువంటివి చక్కగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి మా ముందుకి. గురుగా ఫస్ట్ టైమ్ చూసిన వాళ్ళు ఎవరైనా అంతే అనుకుంటారు. హ్మ్. మంచి ఇప్పుడు అది డైరెక్ట్‌గా చూడనప్పుడు ఎవరైనా ఫేక్ అనే అనుకుంటారు. హ్మ్. చూసిన తర్వాత తనని తానే నమ్మలేరు. అవునండి. దాని గురించి అవగాహన చేసుకోవాలి. ఎందువల్లంటే మీరు చెప్పింది వాస్తవమే. హ్మ్. దీపారాధన ఇలా ముట్టుకుంటేనే మనకు అవునండి. అగ్గిపుల్ల చాలా. వెలిగించి చివరి వరకు మనం పట్టుకోలేం. ఆ! అటువంటిది అవును. అందులో ఉండటం అంటే తేలికైన విషయం కాదండి. హ్మ్. అలానే అందరికీ కూడా సాధ్యపడేటువంటిది కాదు. ఆ! దానికి శక్తి ఉండాలండి. ఆ ఓకే. శక్తి అనేటువంటిది ఎక్కడ ఉండాలి? హ్మ్. అంతర్ముఖంగా ఉండాలి. బహిర్ముఖంగా కాదు. ఓకే. బహిర్ముఖంగా నేను ఎలా అయినా ఉండొచ్చు గాక. హ్మ్. అంతర్ముఖంగా అనేటువంటిది లోపల నాకుంటే అది హ్మ్. నన్ను సర్వకాల సర్వావస్థలందు కాపాడుతుంది. హ్మ్. కేవలం బహిర్ముఖంగానే ఉన్నట్లయితే ఎప్పటికి నన్నది కాపాడదు. మరి 14 సంవత్సరాలుగా నేను చేసుకుంటూ వస్తున్నానమ్మా. హ్మ్. ప్రతి శివరాత్రికి చేసుకుంటూ వస్తున్నా. ఇంకా చెప్పాలంటే 2023 కిందటి సంవత్సరంలో సుమారుగా నేను
హ్మ్. 4-5 సార్లు చేసింటా. 4 తారీఖు జనవరి 24 తారీఖు కూడా రేపల్లిలో చేశా. హుహు. రేపు శివరాత్రికి కూడా చేస్తున్నా. హ్మ్. ఇదేంటంటే నాకది లోపల ఉంది. ఏమంటే మరి ఇదంతా మీరు జనాలకి ఎందుకు చెబుతున్నారు? హ్మ్. బహిర్ముఖం ఉండకూడదన్నారు కదా! ఎందుకు అవును. చెబుతున్నారు ఇవన్నీ? చాలామందికి మీకున్నటువంటి సందేహాలుంటాయి. చూసిన హ్మ్. వాళ్ళకి ఇది నిజమా? అబద్ధమా అని. అవునండి. అటువంటి సందేహాలున్న వాళ్ళు గనక వచ్చి కూర్చుంటే వాళ్ళ సందేహాలు నివృత్తవుతాయి. అప్పుడేంటంటే ఇంకొకసారి సందేహం అనేటువంటిది పడకుండా ఉంటారు. సందేహం ఒకసారి నివృత్తయింది అంటే ఇక సందేహం రాదు. అవునండి. అటువంటిది చేసినప్పుడు డైరెక్ట్‌గా గనక చూసినట్లయితే నిజమే. హ్మ్. ప్రత్యక్షంగా జరుగుతుంది. టీవీలో చూసినటువంటిది మనకదేమన్నా ఫేక్ వీడియో ఏమైనా హ్మ్. చేసుంటారేమో అని అనిపించవచ్చు. కానీ ఇదైతే ప్రత్యక్షంగా మనం చూసాం కాబట్టి ఇందులో ఎలాంటి అబద్ధము కాదు అనేటువంటిది వాళ్ళ సందేహం నివృత్తయిన తర్వాత ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారు. అంతే. నేను 10 మందికి చెప్పడానికి అవతలి వ్యక్తి తనకు తాను చెప్పడానికి తేడా ఉంటుంది కదమ్మా! నిజమే. అందువల్ల నేను నిజమే. చేసేటువంటిది మీరొచ్చి చూసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది అట్లా.